హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంకా మరిన్ని వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుంటే మీకోసం చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట. తీసుకొస్తూ ఉంటాను. ఆంధ్ర తెలంగాణలో ఎవరికైనా వెహికల్స్ కొనాలనుకున్నా లేదా ఆంధ్ర తెలంగాణలో మీ దగ్గర ఉన్న వెహికల్స్ అమ్మాలి అనుకున్నా సరే ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. ఈ విధంగా వీడియో అనేది చేస్తాను. వెంటనే మీ యొక్క వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది వెహికల్స్ కొనాలని అయితే చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి అయితే వెహికల్ అనేది అందుబాటులోకి రావడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. ఈరోజు మీ ముందుకి స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట. 2017 సంవత్సరం వెహికల్ అనేది తీసుకొచ్చాను. 2017లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీంతో పాటు కొన్ని వస్తువులు కూడా అయితే అమ్ముతున్నారు. టోటల్గా తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. 2017 వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఒక 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 7 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రిపేర్ అనే మాట అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. కేజీ వీల్స్, కల్టివేటర్ కూడా అయితే అమ్ముతున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. హెచ్పీ చూసుకుంటే ఇది 40 హెచ్పీ అయితే వస్తుందన్నమాట. టైర్లు చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయని అయితే 50% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్ మొత్తం చెక్ చేసుకున్నాక మీకు వెహికల్ ఓకే అనిపిస్తే తీసుకోండి. దీంతో పాటు మనకి కేజీ వీల్స్, కల్టివేటర్ కూడా అయితే అమ్ముతున్నారన్నమాట. ప్రైజ్ వచ్చేసి మనకి 3,60,000 మాత్రమే చెప్తున్నారు. ఇది 3,60,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి మాట్లాడుకోండి. వన్నతో మాట్లాడుకుంటే మీకు ఇంకా కొంత అమౌంట్ అయితే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ వచ్చేసి నల్గొండ డిస్టిక్లో కొండమల్లిపాలెం అనే విలేజ్లో అవుతుందన్నమాట. కొండమల్లిపాలెం అనే విలేజ్లో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. నల్గొండ డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. వన్నతో మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి. వన్న నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు నల్గొండ డిస్టిక్లో జాండీర్ వెహికల్స్ కానీ, మహీంద్రా వెహికల్స్ కానీ, స్వరాజ్ వెహికల్స్ కానీ ఏమన్నా ఉంటూ చూడండి అని అయితే అడుగుతున్నారు. స్వరాజ్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు స్వరాజ్ వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోండి. 3,60,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ అయితే కాదు, ఫైనల్ అయితే కాదు. మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకి అమౌంట్ అయితే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న వెహికల్ కూడా పంపించండి. ఈ విధంగా వెహికల్ అనేది